హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా పెరట్లో కూర అరటికాయలు వచ్చేసాయండి. ఈ కూర అరటికాయలతో బనానా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పద్ధతిలో చాలా రుచిగా ఉంటుందండి. ట్రై చేయండి. ముందుగా పెద్ద చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు పక్కన పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. కొంచెం వేగినాక ఈ అరటికాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి వేయించండి. పసుపు, ఉప్పు, చిన్నుల్లిపాయలు, కారం అన్నీ వేసుకోండి. తర్వాత పెద్దుల్లిపాయలు అండి, కొంచెం అరటికాయ ముక్కలను వేయించండి ముందు, తర్వాత పెద్దుల్లిపాయలు వేసుకోండి. ఏంటంటే అరటికాయ ముక్కలు స్లోగా వేగుతాయి కాబట్టి ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ విధంగా వేసుకొని ఫైనల్గా కారం వేసుకోండి. బనానా ఫ్రైని బాగా వేయించాలి. వేయించితే చాలా టేస్ట్ వస్తుంది. మొక్క ఎప్పుడైతే బాగా వేగుతుందో అప్పుడు రుచి వస్తుందండి. ఇదిగోండి, బనానా ఫ్రై రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మేము తినేస్తున్నాము. బనానా ఫ్రై సూపర్. థ్యాంక్ యూ.